నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం ప్రాణం గురించిన ఒక చరిత్రని తెలుసుకున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకున్నాం. ప్రాణకుండేటటువంటి విలువ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనసు దగ్గరకొస్తున్నాం. అదేంటండి, మీరు ప్రాణం తర్వాత ఆత్మ గురించి కదా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ మనసు దగ్గరికి ఎందుకొస్తున్నారు అని. ఇప్పుడు ప్రాణాన్ని, మనసుని ఎదురెదురుగా నిలబెట్టండి. ఇప్పుడు వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు. ఏంటి? ప్రాణం అంటుంది, ఏ మనసా, నేను లేకపోతే నువ్వు ఉండవు. అప్పుడు మనసు అంటుంది, నువ్వు లేకపోతే నేను ఉండను, కరెక్టే, కానీ నీకంటే ఎక్కువ శక్తి నాకే ఉంది. ఎందుకంటే నేనే ఈ సమస్తాన్ని తెలుసుకోగలుగుతున్నా, నేనే ఆలోచించగలుగుతున్నా, నేనే అన్నిటినీ గ్రహించగలుగుతున్నా. నువ్వు ఇవన్నీ తెలుసుకోలేవు. నువ్వు ఒక సముద్రాన్ని చూసి ఇది సముద్రం అని చెప్పగలుగుతావా? లేదు. అది సముద్రం అని చెప్పేదెవరు? నేను. కాబట్టి నీకంటే ఎక్కువ శక్తి నాకే ఉంది. అబ్బో! అవునా? సరే, నాకంటే ఎక్కువ శక్తి నీకే ఉంది. కానీ నేను లేకపోతే నువ్వుండవు. నేను లేకపోతే నువ్వు ఉండవింక. కాబట్టి నేను ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఏదైనా తెలుసుకో, ఏదైనా గ్రహించుకో. ఇంక నీ ఇష్టం. కాబట్టి నేను లేకపోతే నువ్వుండవు కాబట్టి నువ్వేం జేస్తావు? నేనొకటి ఉన్నాను అని నువ్వు గుర్తించు. అది చాలు నాకు సాటిస్ఫాక్షన్. అలా గాకుండా నీకు నువ్వు విర్రవీగినవనుకో, నేను ఈ శరీరాన్ని వదిలేసి ఎళ్ళిపోతా. అప్పుడు నువ్వు 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 గూడా నాతో పాటు వచ్చేస్తావు. కాబట్టి నాకంటే ఎక్కువ శక్తి నీకుండొచ్చు. అన్నిటిని నువ్వు గ్రహించవచ్చు, తెలుసుకోగలుగుతున్నావు, కరెక్టే. కానీ నేనుంటేనే నువ్వు అలా తెలుసుకుంటున్నావని అది గుర్తుపెట్టుకో. సరేనా? ఇప్పుడు మనసేం జేస్తుంది? సమస్త ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఆ మనసు ఏం తెలుసుకుంటుంది? ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. అదేవిధంగా పరమాత్మను గూడా తెలుసుకుంటుంది. అది 2 విధాలుగా తెలుసుకుంటుంది. నువ్వు ప్రపంచాన్ని చూసి తెలుసుకుంటున్నావనుకో, నువ్వు ప్రపంచాన్నే తెలుసుకుంటున్నావు. లేదు, నువ్వు పరమాత్మ గురించి తెలుసుకుంటున్నావనుకో, నువ్వు పరమాత్మ గురించి తెలుసుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ప్రాణం ఏమంటుంది? ఏ మనసా, నేను ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ప్రపంచం గురించి తెలుసుకుంటావో తెలుసుకో. లేదు, పరమాత్మ గురించి తెలుసుకుంటావో తెలుసుకో. నీ ఇష్టం. నేను ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వేదైనా తెలుసుకో. నేనొక్కసారి ఈ శరీరాన్ని దాటానా, ఇంక నువ్వు పని చెయ్యవు, నువ్వు ఉండవు. నువ్వు కూడా నాతో పాటే వచ్చేస్తావు. మీకు కేనోపనిషత్తులో చెప్పాను. ఏమని? ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు, లేకపోతే వినాశనమే అని లాస్ట్ వీడియో చెప్పానా లేదా కేనోపనిషత్తులో? ఇప్పుడు అర్థమవుతుందా ప్రాణం అంటే ఎంత విలువను? ఉపాసనా సాధనలు దేంతో చేస్తాం? మనసుతోనే చేస్తాం. కాబట్టి మనస్సే ఆత్మ గురించి తెలుసుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుందో అప్పుడు ఈ మనసు కూడా ఏమవుతుంది? లయమవుతుంది ఈ ఆత్మ చైతన్యంలో. అప్పుడు మనసు ఇంక ఉండదు. మనసు, ప్రాణాలు, ఇంద్రియాలు ఇంకేమీ ఉండవు. కేవలం ఆత్మ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఎవరేస్తున్నారు? శౌర్యాయని గార్గ్య. ఈయన పిప్పలద మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఏ దేవర్షి, ఏ వ్యక్తిలో ఏవి నిద్రిస్తున్నాయి? ఎవరు మేలుకొని ఉంటున్నారు? ఎవరు కలల్ని చూస్తున్నారు? ఈ సమస్తము కూడా ఎందులో లయమవుతున్నాయి? ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నారు అని ఇలా వివిధ ప్రశ్నలు ఇస్తూ ఉన్నానన్నమాట. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పిప్పలద మహర్షి సమాధానం ఇస్తున్నాడు. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు. అలా అస్తమించేటప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తనలో లీనం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఉదయించేటప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈ సమస్త ప్రపంచం మీద వ్యాపిస్తుంది. రాత్రి మనం పడుకున్నప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉందో తన యొక్క ఇంద్రియ శక్తిని అన్నిటినీ కూడా లయం చేసుకుంటుంది, అంటే వెనక్కి తీసుకుంటుంది. మళ్ళీ ఉదయం లేవగానే ఆ ఇంద్రియాలు ఏమైతే ఉన్నాయో వాటి పనుల్లోకి అవి వెళ్ళిపోతాయి. ఎందులో లయమవుతున్నాయి? అక్కడ సూర్యుడు అంటే మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? ఉదయం లేవగానే సూర్యుడు ఎలాగైతే కిరణాలు వ్యాపింపజేస్తున్నాడో అదేవిధంగా ఉదయం లేవగానే ఈ మనస్సు తన యొక్క శక్తిని ఇంద్రియాల ద్వారా వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈ సమస్త ప్రపంచాన్ని చూసి తెలుసుకుంటున్నాం. మళ్ళీ రాత్రి అస్తమించేటప్పుడు సూర్యుడు ఎలాగైతే తన యొక్క కిరణాల్ని వెనక్కి తీసుకుంటున్నాడో, అంటే లయం చేసుకుంటున్నాడో, అదేవిధంగా రాత్రి మనం పడుకున్నప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉందో అది తన యొక్క ఇంద్రియ శక్తులన్నిటినీ కూడా లయం చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో లయమవుతున్నాయి. కానీ ప్రాణం మాత్రం మేలుకొనే ఉంటుంది. ఎందుకు? మీకు చెప్పా ప్రీవియస్ వీడియోలో. ప్రాణమే 5 విధాలుగా విభజించుకొని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని
5 విధాలుగా ఆ ప్రాణమే ఈ శరీరం అంతా వ్యాపించిపోయి పనిచేస్తుందని చెప్పానా లేదా ప్రీవియస్ వీడియోలో? ఇక్కడ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అగ్ని రూపంగా మేల్కొని ఉంటుంది అంటున్నాడు. అగ్ని అంటే బయట కనిపించే మంటలు అవి కాదు. అగ్ని అంటే ఉష్ణత్వం, తేజస్సు. అలా మన శరీరంలో 5 రకాలుగా, 5 విధాలుగా మేలుకొనే ఉంటుంది ఈ ప్రాణం అంటున్నాడు. అవి ఏంటివి? ఇక్కడ మొదటిది ఆహవనీయ అగ్ని, తర్వాత గార్హపత్య అగ్ని అంటే అదే జీర్ణక్రియ. మనం తిన్నదంతా జీర్ణం చేసుకొని అది రక్తంలోకి ప్రవేశించి శక్తిగా మారుతుంది. ఆ శక్తి మనకు కనిపిస్తుందా? కనిపించదు. తర్వాత దక్షిణాగ్ని అంటే ఇది హృదయంలో ఉంటుంది. ఉదానం అంటే పుణ్య ఫలితం. సుషుప్తిలో మనం పడుకుంటామా అంటే నిద్రలో ఆ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తున్నారో ఆ ఆనందాన్ని అనుభవించడమే ఉదానం ఇక్కడ. ఇలా ఈ ప్రాణం ఏదైతే ఉందో 5 విధాలుగా మేలుకొనే ఉంటుంది ప్రతి క్షణం కూడా. ఇప్పుడు ఎవరు కలల్ని చూస్తూ ఉన్నారు? ఇంతవరకు మనము మనస్సులో ఈ సమస్త పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లయమవుతాయని తెలుసుకున్నాం. ప్రాణమే మేలుకొని ఉంటుందని తెలుసుకున్నాం. కానీ రాత్రిపూట పడుకున్న తరువాత మనకి కలలొస్తూ ఉంటాయి. ఆ కలల్ని ఎవడు చూస్తున్నాడు? ఎవడు అనుభవిస్తున్నాడు? ఇప్పుడు నేను వైజాగ్ బీచ్‌కెళ్ళా. ఆ బీచ్‌లో నడుస్తూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నా. ఆ వైజాగ్ బీచ్‌ని మొత్తం చూస్తూ, ఆ సముద్రాన్ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అక్కడ ఉండేటటువంటి మొక్కజొన్నలు, పానీపూరి మంచిగా తింటున్నా. తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఆ ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకలో దొర్లుతున్నా. అలా మంచిగా ఆడుకుంటున్నా. ఆ సముద్రంని ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడే మా ఫ్రెండ్ ఒకడొచ్చి డోర్ బెల్ కొట్టిండు. అంటే దాని అర్థం నేను కలగంటున్నా. మా ఫ్రెండ్ ఎప్పుడైతే వచ్చి డోర్ బెల్ కొట్టిండో నేను నిద్ర లేచా. అప్పుడు అర్థమవుతుంది. ఓహ్! ఇదంతా కలనా? నేను ఇంకా నిజంగానే అక్కడ వైజాగ్‌లో అనుభవిస్తున్నానేమో, వైజాగ్‌లో ఉన్నానేమో అనుకున్నా నేనింకా. అంటే నేను ఎప్పుడైతే నిద్ర లేచానో అప్పుడు ఆ కల ఏదైతే ఉందో అది నాకు అబద్ధమని తెలుస్తుంది. అవునా కాదా? ఎప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చి డోర్ బెల్ కొట్టంగానే నేను నిద్ర లేచానో, నిద్ర లేచిన మరుక్షణమే వైజాగ్ ఎక్కడుంది? నీ పానీపూరి ఎక్కడుంది? నీ ఇసుక ఎక్కడుంది? సముద్రం ఎక్కడుంది? ఎక్కడున్నాయి అవన్నీ? లేవు. పోయినాయి. ఎగిరిపోయినాయి. ఎక్కడ ఎగిరిపోయినాయి? కాబట్టి నిద్ర లేచి నెంబనే నాకేమర్థమైంది? కల అనేది అబద్ధం అని అర్థమైంది. అవునా? కలలో నేను ఉన్నంత సేపు నాకు ఈ జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో అది నాకు తెలియలేదు. నేను కలని మాత్రమే అనుభవిస్తున్నా. కలని మాత్రమే చూస్తున్నా. కలలో ఉన్నప్పుడు నాకు ఇలా అనేది అబద్ధం. ఇలలో ఉన్నప్పుడు కల అనేది అబద్ధం. అంటే ఇలా అంటే జాగ్రత్త అవస్థ మేల్కొని ఉన్నప్పుడు. నేను ఎప్పుడైతే మేల్కొని ఉన్నానో నాకు కల అబద్ధం అని తెలుస్తుంది. ఎప్పుడైతే కలలో ఉన్నానో ఈ ఇలా అనేది అబద్ధం అని తెలుస్తుంది. ఇప్పుడు 2 అబద్ధాలే. ఏది నిజం? చెప్పు ఏది నిజం? 2 అబద్ధాలే అయిపోయినాయి. ఇప్పుడు కలలో ఉన్నప్పుడు నేను ఏదో ఇసుక గూడలు కడుతున్నా. ఇసుకతో కొన్ని బిల్డింగ్స్ తయారు చేస్తున్నా. అవునా? నేను ఆ ఇసుకని ముట్టుకుంటున్నా, స్పర్శిస్తున్నా, సముద్రాన్ని నీళ్లు నాకు పాదాలతో తాకుతున్నా. అన్ని అనుభవాలు నాకు ఉన్నాయే నిజంగా కలలో. అదేవిధంగా జాగృత అవస్థల్లో నేను మేల్కొన్నప్పుడు కూడా ఈ సమస్త ప్రపంచాన్ని చూస్తున్నా, సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నా. ఇది అబద్ధం అంటావేంటి? జాగృత అవస్థ నేను ఎప్పుడైతే మేల్కొని ఉన్నానో ఈ సమస్త ప్రపంచం అబద్ధమని ఎందుకు అంటున్నావు? మళ్ళీ కలలో కూడా అనుభవిస్తున్నావు కదా! అదే అనుభవాలు నువ్వు కలలో అనుభవిస్తున్నావు. మరి కల ఇప్పుడు అబద్ధం అయిపోలే? మరి జాగృత అవస్థమే నువ్వు అబద్ధం కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఇది కూడా అబద్ధమే. లేదు. జాగృత అవస్థ కూడా లేదు. కల ఎలా అయితే నువ్వు మేలుకున్నప్పుడు పోయిందో, సమస్తము ఒక్కసారిగా పోయిందో, అదేవిధంగా ఇది జాగృత అవస్థ కూడా అబద్ధమే. ఇది కూడా ఎప్పుడు పోతుంది? దక్షిణామూర్తిలో ఉంటుంది. ప్రబోధ సమయ అని అంటారు. అంటే మేలుకున్నప్పుడు, అంటే నిద్ర మేలుకున్నప్పుడా? కాదు. దాని అర్థం జ్ఞానం ఉన్నప్పుడు, అంటే ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు. నువ్వు ఎప్పుడైతే పడుకున్నావో సుషుప్తిలో అప్పుడు నీకు ఏమీ తెలీదు. కానీ ఆ తరువాత నీకు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంని నువ్వు చూస్తూ ఉంటావు, అనుభవిస్తూ ఉంటావు, సమస్తము చేస్తూ ఉంటావు. అది స్వప్నం అబద్ధమని నీకెప్పుడు తెలుస్తుంది? మేలుకున్న తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా ఇది జాగృత అవస్థం కూడా అబద్ధమని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు జ్ఞానంలో ఉంటే తెలుస్తుంది. అర్థమైందా? జాగృత అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తావస్థని మూడిటిని సాక్షిగా చూడడమే నీ ఆత్మస్వరూపం అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. స్వప్నావస్థని, జాగృత అవస్థని, సుషుప్తావస్థని మూడిటిని వ్యాపించి చూడడమే నీ ఆత్మ చైతన్యం. స్వప్నావస్థ ఎప్పుడైతే అబద్ధమని నీకు జాగృతంలో తెలిసిందో, జాగృతం అవస్థ కూడా అబద్ధమని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మజ్ఞానం పొందిన వాడికి తెలుస్తుంది జాగృతం కూడా అబద్ధమని. చాలామంది పిచ్చోళ్ళరా వీళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతారు? ఇదంతా మాయ, అబద్ధం, ఇదంతా కలలాగా. వాళ్ళకి తెలుసది. ఏమీ లేదని తెలుసు వాళ్ళకి.
సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, పుట్టలు లేవు, పాములు లేవు, కొండలు లేవు, ఏమీ లేవు. మనుషులు లేరు, కర్మలు లేవు, కర్మబంధాలు లేవు. ఇదంతా ఒక కళలాగా కొంతమంది అంటూ ఉంటారు. పరమాత్మ ప్రకృతిని సృష్టించాడు, పంచభూతాలని సృష్టించాడు. ఆ తర్వాత పంచభూతాలతోనే శరీరాన్ని తయారు చేశాడు. ఆ శరీరంలోకి జీవరాశుల్ని ప్రవేశింపజేశాడు అని అంటున్నాడు. ఈ భూమిని కూడా సృష్టించి ఈ భూమి మీదికి ప్రాణుల్ని అంటే ఆ జీవరాశుల్ని పంపించాడంట. ట్రైన్లో పంపించిండా? అందరినీ బస్సులో ఎక్కించి పంపించిండా? ఎలా పంపించాడు జీవరాశులన్నింటినీ భూమి మీదికి? పరమాత్మ ప్రకృతిని సృష్టించాడు, శరీరాన్ని సృష్టించాడు, ఆత్మల్ని సృష్టించాడు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక మట్టి ఉంది. ఆ మట్టిని నేనేం చేస్తా? కుండగా తయారు చేస్తా. అంటే దాని అర్థం ఏంది? మట్టి నాకు వేరుగా ఉంది. అవునా కదా? నాకు వేరుగా ఉన్న పదార్థాన్ని నేనేం చేస్తున్నా? కుండగా మారుస్తున్నా. అదేవిధంగా పరమాత్మ సృష్టించాడు అంటే ఈ సమస్త ప్రపంచాన్ని పంచభూతాలతో, పంచభూతాలు ఆల్రెడీ అక్కడ వేరుగా ఉండాలి. ఆల్రెడీ ఆ పంచభూతాలైన సామాగ్రి ఒక దగ్గర ఉండాలి. ఆయన ఆ పంచభూతాల సహాయంతో ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఆయనకు వేరుగా ఒకటి ఉంటే ఆయన సర్వాత్మ అని ఎందుకు అనుకుంటాం? అంతా పరమాత్మ అని ఎందుకు అనుకుంటాం? ఆయనకు వేరుగా ఒక పదార్థం ఎందుకుంటుంది? ఇప్పుడు ఆ పంచభూతాలు కూడా ఆయనలో నుంచే రావాలి. అవునా కదా? సముద్రం నుంచి అల వస్తుందిరా బాబు. అదేవిధంగా పరమాత్మల నుంచే పంచభూతాలు వస్తాయి. దాన్ని సృష్టి అనకూడదు. సృష్టి అంటే నువ్వు ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృష్టించడం. ఒక పదార్థాన్ని తీసుకొచ్చి పరమాత్మ ఎందుకు సృష్టిస్తాడు? ఆయనకంటే వేరుగా ఒకటి ఉందా ఆల్రెడీ? ఆయనకంటే వేరుగా ఎందుకు ఉంటుంది? పరమాత్మ ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించలేదు. పరమాత్మే సమస్త ప్రపంచంగా కనిపిస్తున్నాడు. సృష్టించడానికి, కనిపించడానికి చాలా భేదం ఉంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళేమంటారు? అందరూ ఇలా ఆత్మజ్ఞానం పొందితే యముడు ఏం చేస్తాడు? యముడు ఎవరిని ఫ్రై చేయాలి అప్పుడు అంట. యముడు ఫ్రై ఎందుకు చేస్తాడు? ఆత్మజ్ఞానం ఎవడైతే ఉన్నాడో వానికి పుట్టుక ఉండదు, జననం ఉండదు, కర్మలు ఉండవు, స్వర్గం ఉండదు, నరకం ఉండదు. ఎందుకంటే వానికి సమస్తం పరమాత్మే. సర్వము వ్యాపించిన ఆత్మ ఎవడైతే ఉన్నాడో వాడు శరీరం మేరకే లిమిట్ అయిపోయి నేను శరీరాన్నే ఈ ప్రపంచాన్ని అనుభవించాలి అనేటటువంటి అజ్ఞానంతో ఉన్నాడు. వాడికే ఇవన్నీ కూడా. సరే, మీరు కర్మలు, యముడు, స్వర్గం, నరకం అంటున్నారు కదా, నాకు ఒకటి చెప్పు. ఒక మనిషి జన్మించాలి అంటే కర్మబంధం ఉండాలి. అవునా? కర్మబంధం ఉంటేనే ఆ కర్మని అనుభవించడానికి ఒక మనిషి జన్మించాలి. జన్మ ఉంది అంటే కర్మ ఉందని. కర్మ ఉంటే జన్మ ఉండాలి. అవునా కదా? ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ధరించిన అంటే నాకు కర్మబంధం ఏదో ఉంది, నేను చేసుకున్నా. కానీ ముందు జన్మ, ఆ ముందు జన్మ, ఆ ముందు జన్మ, నా మొదటి జన్మ ఏంది, నా మొదటి కర్మ ఏంది నువ్వు చెప్పు నాకు. చెప్పు. నా మొదటి జన్మ ఏంది, నా మొదటి కర్మ ఏంది? కర్మ ఉంటాయి కానీ జన్మ రాదు. జన్మ ఉంది అంటే కర్మ ఉందని. దాని అర్థం ఏంది? జన్మలు లేవు, కర్మలు లేవు. కర్మ ఉంటే జన్మ వస్తుంది, జన్మ ఉందంటే కర్మ ఉండాలి. నేను ఒక స్టెప్ బై స్టెప్ రావాలని నా ప్రయత్నం. సమస్త నాలెడ్జ్ మీకు నా వీడియోస్లో అందిస్తాను. ఒక వీడియో చూసి నిర్ణయానికి రావద్దు. నేను ఈశావాసం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అరచేతుల్లో మన సనాతన ధర్మం యొక్క జ్ఞానాన్ని పెట్టుకొని తెలుసుకోలేకపోతున్నాం. ఇంతకంటే అజ్ఞానం ఎక్కడ ఉందా అసలు? సనాతన ధర్మ జ్ఞానం అంటే ఏంది? ఎంటర్టైన్మెంటా మీకు? అందరు సైన్స్ గురించి చెప్పండి, టెక్నాలజీ గురించి చెప్పు అంటారు. ఏంది సైన్స్, ఏం టెక్నాలజీ? అరచేతుల్లో ఈ సమస్త జ్ఞానాన్ని ముద్దలాగా పెట్టుకున్నాం. తినడమే లేటు, కానీ ఎవ్వరికి ఆకలి లేదు. ఆకలి అంటే తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరికి లేదు. అది చేతిలో ఉండి లాభం ఏంటి? పడే అవతల లేదు. మేము అనుకున్నదే నిజం అనుకున్నాం అనుకో, ఉపనిషత్తులు వచ్చేం లాభం, భగవద్గీత వచ్చేం లాభం, వేదాలు ఉండేం లాభం? మనస్సు ఏదైతే ఉందో అది జాగృత అవస్థంలో సమస్త ప్రపంచాన్ని చూసి తెలుసుకుంటుందని చెప్పాను. అయితే ఈ జన్మలు ఒక్కటేనా? కాదు. కొన్ని వందల జన్మలున్నాయి, కొన్ని కోట్ల జన్మలున్నాయి. అన్ని కోట్ల వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మనసులో ఉన్నాయి. మనం పడుకున్నప్పుడు ఆ వాసనలు ఏమవుతాయి? బయటికొస్తాయి. ఆ వాసనలే కలరూపంగా బయటికొస్తున్నాయి. ఈ వాసనలన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ అంతఃకరణ నాడుల్లో నిక్షిప్తమై ఉంటాయి. స్వప్నంలో అవన్నీ ఇలా బయటికొస్తాయన్నమాట. ఈ నాడి ఏదైతే ఉందో అది అడ్డుగా ఉన్నప్పుడు ఈ కలలేమి రావు. ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుగా నిలబడిందే మనం పిత్తం అంటారు. అది అడ్డుగా ఉంది. దానివల్ల మనకి కలననేవి రావు. అప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం ప్రశాంతంగా. సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. అక్కడే ఆ నిద్రలో సమస్త ప్రపంచము ఉండదు. పరమాత్మ ఉండడు. నీకు నువ్వు ఉండవు. ఏమీ ఉండవు. కేవలం ఆనందం, ఆ ప్రశాంతత మాత్రమే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మనకి చూసినవి, విన్నవి మాత్రమే కాకుండా మనకు తెలియనివి కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనము అవన్నీ పూర్వజన్మలలో చూసినవి, విన్నవి అని అనుకోవచ్చు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసులో లయమవుతున్నాయి. ఆ మనస్సు ఏదైతే ఉందో అది రాత్రి పడుకున్నప్పుడు
కలలు కంటుంది. ఆ కలను గూడా కనకుండా కేవలం సుషుప్తిలో మనం నిద్రిస్తూ ఉంటాం. ఆ నిద్రించే సమయంలో కేవలంగా ఆనందం మాత్రమే ఉంటుంది. కాబట్టి బాబూ, నువ్వు కళ్ళతో చూసే ప్రతి ఒక్కటి, చెవితో వినే ప్రతి ఒక్కటి, ముక్కుతో వాసన పీల్చేది, నోటితో మాట్లాడేది, చూసేది, వినేది ప్రతి ఒక్కటి సమస్త ప్రపంచము కూడా ఆ అక్షర పరబ్రహ్మంలో లయమవుతున్నాయి. కాబట్టి బాబు, ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాడో వాడు ఆత్మ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతను సర్వము తెలిసిన వాడవుతాడు. సమస్తము తానే అయిపోతాడు. మిగతా ప్రశ్నలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం.